ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 5:11 చరణాన్ని మనం చూస్తే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు అంటారు. ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారు సంతోషిస్తారు అనేటువంటి మాటను భక్తులు తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిత్యము వారు ఆనందిస్తారట. ఎందుకనంటే దేవుడు వారి జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి, దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుని కృపలో వారు ఎదుగుతున్న విధానాన్ని బట్టి వారు నిత్యము సంతోషిస్తూ ఆనందించేటువంటి అనుభవాల్ని మనం చూస్తాము. దేవుడు కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నాడు. దేవుని ఆశ్రయించినప్పుడు, నీవు లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నాకు ఏ మేలు కలగలేదంటే నీ జీవితంలో మేలు పొందుకోలేవు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక నీవు దేవుని నుంచి మేలు పొందుకోకపోవడానికి నీవే కారణం. నీ అవిధేయతే. రక్షింపనేరకిడినట్లు ఆయన హస్తము కురుచు కాలేదు, విననేరకిడినట్లు ఆయన చెవులు మందమ్మ కాలేదు అని భక్తులు తెలియజేస్తున్నాడు. అయితే దేవునిని ఆశ్రయించినటువంటి వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. నీ అవిధేయత, నీ యొక్క అపవిత్రతను బట్టే నువ్వు దేవునికి దూరస్తుడైపోతూ నీవు దేవుని నుంచి మేలు పొందుకోలేకపోతున్నావు. దేవుని ఆశ్రయించినటువంటి వారి జీవితాలు సంతోషముతో నిత్యము ఆనందిస్తారంట. దేవుడు వారిని భద్రపరుస్తున్నాడు, వారిని కాపాడుతున్నాడు, వారిని నడిపిస్తున్నాడు, వారిని తన కృపలో బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ సంతోషముతో, ఆనందంతో, ఉత్సాహధ్వనులు చేస్తూ దేవునిని మహిమపరుస్తున్నారు. కనుక దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు అట్టి కృపను అనుగ్రహించి నడిపించేవాడు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాని కొన్నాళ్ళు నీవు నిత్యము ఆనందముతో మమ్మల్ని నింపే దేవుడుగా ఉన్నావు. నిన్ను ఆశ్రయించి వారు సంతోషిస్తారని నీ లేఖనాల్లో నువ్వు తెలియచేస్తావు. కనుక నీ మాటలు భావినికులు దీవించి నీ కృపలో నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.